ధనవంతుడు ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఏ ఒక్కరి దాహం తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటివాడు, అందరి దాహం తీరుస్తాడు. మామిడి తోటకు నీళ్ళు పెట్టమని ఇట్లా అరటి తోటకు పెట్టమన్నా. మామిడి తోటకి పెట్టలేదు, అరటి తోటకు పెట్టలేదు. ఆ కొడుకేమో తాగి గుర్తూ ఉంటే ఆయన నేను సమర్థించడం సరిపోతుంది. ఈ రోజు వార్తలేందో అందని పరిహారం, ఆదని దరఖాస్తులు, పిఎం కిసాన్ 2వ విడత సాయం జమా. అరే మళ్ళీ తాగి గొడవ చేస్తావా? నా ప్రాణం మీద సిద్ధపడతావా? నా జేబులో డబ్బులన్నీ లాక్కొని గందరగోళం చేస్తావరా? నీ సంగతి అయ్యగారికి చెప్తా. అయ్యగారు అయ్యగారు మళ్ళీ కొడుకుతో మొదలైతే గొడవ ఒకసారి వాడిని పిలిపించి మాట్లాడతావా? సూరయ్య ముందు కాసి మంచిది కాదు, మాట్లాడదాం. సూరయ్య వాడికి డబ్బులు ఇచ్చేది నువ్వే, వాడి కాళ్ళు చేస్తుంది కూడా నువ్వే. సూరయ్య వాడికి డబ్బులు ఇచ్చినప్పుడు వాడు తాగుతాడు, తిరుగుతాడు. వాడికి అట్లా కాకుండా బాధ్యత నీ ముద్దు. అయ్యగారు ఒక్కగారు కొడుకని అల్లారు ముద్దుగా వచ్చారు. వాడిలో తాగి చెడిపోతారని నేను ఏమన్నా కలగన్నారా? అయ్యగారు అయ్యగారు వాడిని పిలిచి ఏదో మిత్రులు సర్ది చెప్పి ఏదో పని అప్పు చెప్పకపోతే వాడు మాడయ్యగారు. నా మాటిని ఏదో పని అప్పు చెప్పండి అయ్యగారు. రామయ్య చేతులు కానీ నా కాపులు పట్టుకున్నట్టు సగం పడి చెడిపోయాడు. ఇంకా మనం ఏం చేద్దాం? ఆ మామిడి తోటలో, అరటి తోటలో ఎప్పుడో సేపు పని చేద్దాము. వాడికి ఒకసారి ఫోన్ చేసి పిలిపించబయ్యా. అలాగే అయ్యారు. హలో సీనయ్య. ఏం ముసలోడా? సీనయ్య చెప్పు. ఒకసారి అయ్యా దగ్గర అయ్యా తీసుకున్నారు. హలో సీనయ్య. అయ్యగారు ఒకసారి మాట్లాడదాం. ఏం మాట్లాడుతున్నాం అయ్యగారు? ఏదో ఒకటి మాట్లాడదాం రా. ఏమయ్యగారు మా అయ్య ఏమైనా చెప్పిండా నా గురించి? రామాయణం ఏదో ఒకటి చేద్దాం రా. సూరయ్య ఆ మామిడి తోట వెళ్ళి ఆ కాలం కట్టేసిన ఒకసారి నేను పోయి భోంచేసి వస్తాను. అలాగే గారు. సంపాదించుకోలేరు, సంపాదించి నిలబెట్టుకోలేరు. చిన్నోడా ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా, వెళ్ళకపోతే బయటికి వెళ్దాం, పని ఉంది నాకు. ఒకసారి హాయ్ డాడ్, మా ఫ్రెండ్స్ మేము హైదరాబాద్ వెళ్తున్నాం. నాకు 10,000 కావాలి. 10 కాదు 20 తీసుకో, అంతా నీదేనరా. ఐ లవ్ యూ డాడ్. సంతోషం ఎంత 10, 20 ఏందిరా, నీ ఇష్టం వచ్చినంత వరకు 20 కాదు 50
మీ ఫ్రెండ్స్ మీరు ఎంజాయ్ చేయండి. మన రేంజ్కి ఎప్పుడు తగ్గకూడదు. థ్యాంక్ యూ డాడ్. ఎప్పుడైనా ఈ రేంజ్ తగ్గే పనే లేదు అసలు. ఎప్పుడైనా ఈ రేంజ్ తగ్గే పనే లేదు. ఈ సోరయ్య మామిడి తోటకి అరటి తోటకి నీళ్ళు పెట్టాడో లేదో, అసలు వాడు పిల్లగాడు కూడా రాని. ఒకసారి ఫోన్లో చేసి చూద్దాం. రే ఎక్కడ ఉన్నావురా సీను? అయ్యగారు సీను ఎక్కడ ఉన్నావురా? పొలానికి నీళ్ళు పెట్టమన్నా కదా. ఈ ఇద్దరు ఎవరు ఎడలేదా చేతికి? మందేస్తున్నానండి. అరే మందేస్తే తెల్లారుతున్నట్టుగా పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఏం పనిరా? ఏందండి రామయ్య గారు, ఏదో మాట్లాడాలి రమ్మన్నారంట, వస్తున్నాను ఉండండి. రైట్గా ఒకసారి మాట్లాడదాం. అలాగే. వీళ్ళయ్య సంపాదించడం, ఆ సీడి గారికి డబ్బులు ఇవ్వడం, వాడు తాగి తందనాలు ఆడటం, ఆశ్రమంలో విలువ కూడా లేకుండా చేస్తున్నారు. నమస్తే అండి ఆసామి గారు. ఏదో పిలిచేది ఏదైనా మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? నేను తాగేది తాగేదే. మీరు ఏం బాగుపడతారుగా ఈ విధంగా తాగితే? నా గురించి మీరు చెప్పదే గారు. అట్లంటే ఎట్లా పెద్దోడు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఏం చెప్తారు చెప్పండి. ఏదండి గారు ఏం చెప్పండి. నేను తాగేది తాగేదే. నువ్వు మా అయ్యకి అయ్యగారికి నాకు కాదు. నాకు ఇస్తున్నావు డబ్బులు నేను వినడానికి. ఓ ఫోన్ చేసి రా 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 మాట్లాడాలి. ఏం మాట్లాడు చెప్పండి. 100 ఎకరాల ఆసామిని, ఊరికి పెద్ద మనిషిని, రామయ్య గారు అంటే తెలియని వాడి లేదు. మీ తాతల తండ్రుల దగ్గర నుండి మా కింద పనిచేసిన వాళ్ళు నిన్నదాకా ఉండబుట్టి మీకింత కండ కావడమా? అయ్యగారు మీ దగ్గర కోట్లు ఉన్నాయేమో, నా దగ్గర క్వార్టర్ ఉంది. కోట్లు ఉన్నాడు భయంతో పడుకుంటాడు, క్వార్టర్ ఉన్నాడు భయం లేకుండా పడుకుంటాడు. రే సోరయ్య గడుపుని చెడగొట్టావురా. సోరయ్య మట్టిని నమ్ముకొని బతుకుతుంటే నువ్వు మందులు నమ్ముకొని బతుకుతుంది కదా, ఎట్ట బాగుపడతావు? హలో గురుగారు, మీరు చెప్తే వినాలని రూల్ లేదు. మా అయ్య చెప్తే వింటాలని నమ్మకం లేదు. నా ఇష్టం వచ్చి నేను ఉంటాను, నేను తాగుతాను. నీకు అనవసరం. మీరు ఫోన్లు చేసి అరే ఆడున్నావు అరే ఆడున్నావు ఆడంటే నీకు ఎందుగా? ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు ఒరే 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 అయ్యగారు మాట్లాడతావా? నీ అయ్యగారి కోసం నన్ను కొడతావా నువ్వు? నీ అంతు చూస్తాను. చూశాను అయ్యగారు, పెద్దవాళ్ళని గౌరవం అయిపోతా వాడు మాటలు నేను కానీ మాట్లాడు కానీ నీకు ఎదురు మాట్లాడావా అయ్యగారు? సోరయ్య, ఈ కాల పిల్లలు వినాశకాలం ఎప్పుడైతే బుద్ధులు. వాళ్ళు మారేది లేదు, మన పెద్దల గౌరవం నిలబెట్టేది లేదు. ఏం చేద్దాం? అయ్యగారు నేను ఒక విషయం తెలిసింది అయ్యగారు. ఏంటి సోరయ్య? మా ఊరితో పాటు మన చిన్నబాబు గారు కూడా మామిడి తోటలో ముందు తగ్గుతున్నాడని నాకు తెలిసింది అయ్యగారు. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? ఆ వాడు ఆ విధంగా చేయడే. అయ్యగారు మా వాడు చిన్నబాబు గారు ఆ మామిడి తోటలో కలిసి ముందు తాగడం నేను కళ్ళారా చూసానే గారు. మా వాడు మీ వాడు కూర్చొని మాట్లాడరా, అది నమ్మే విషయం కాదు. హలో, హాయ్ డాడ్. ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఉన్నా డాడ్. హైదరాబాద్ అంటున్నావు, మన మామిడి తోటలో సోరయ్య కొడుకుతో కలిసి మందు తాగుతున్నావు. టీ వాడుతోనా? నేనేంది, నా రేంజ్ ఏంది? సరే అయితే తొందరగా వచ్చేయి. సోరయ్య చూసావా, నా కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు నేను ఫోన్ చేశాను,
మా కొడుకు హైదరాబాద్, నీ కొడుకు మాట్లాడుతూ ఉన్నారు. లేదని గారు, మా కొడుకుని చిరుబాబు గారిని మాతో చూశానే గారు. కానీ ఈ విషయాన్ని ఎవరితో చెప్పకు. నా పరువు తీయమాక. అలాగే జాగ్రత్తగా ఉండండి. అలాగే. వదిలేసాడు. అనేది కుటుంబం కదా అని దగ్గర తీస్తే నా కుటుంబానికే అసలు పెడుతున్నారన్నమాట.